ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవునికి క్రీస్తు నామములో తన దేవునికి వందన తెలియజేస్తూ కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో నిండు వందనాలు. అందరినీ ప్రేమపూర్వకంగా వచ్చినవారు, చూస్తున్నవారు, చూడబోతున్న వారందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభం తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను. రండి వాక్యానికి. ఉదయకాలంలో యోబు గ్రంథము అతి ప్రాచీనమైన గ్రంథం. యోబు గ్రంథము అబ్రహాముకు ముందు అంటారు చాలామంది పండితులు. బట్ మనకు మిడిల్గా కీర్తనకు ముందు చేర్చబడ్డది ఈ గ్రంథం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. నేను హిమముతో నేను కడుక్కొనినను, సబ్బుతో సబ్బుతో నా చేతులు కడుక్కొనినను. సరిపోయింది. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. గడిచిన వారమంతా మా మీద దాటింపజేసినందుకు నడిపించలకే వందనాలు అయ్యా. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. కేవలము నీ కృపను బట్టి, మీ మంచి వారమని మా మంచితనాన్ని బట్టి దేవుని ఎదుర్కొంటున్నాము. దైవ సముఖంలో మేము చేర్చబడ్డామని కాదు, కానీ కేవలం నీ కృప, నీ కనికరం, నీ గొప్ప ప్రభు స్తోత్రం తండ్రి. కనికర సంపన్నుడమయ్యా ప్రభా, నీ కృపా బాహుల్యాన్ని బట్టి మేము రాగలిగామయ్యా. నిన్ను ఆశ్రయించగలుగుతున్నాం, నేను ప్రభుహం అయ్యా శరణుజొచ్చగలుగుతున్నామయ్యా. నీ పాదాలు చరణాలు ప్రభుహం హత్తుకునే విధంగా అప్పా మా జీవితంలో తండ్రి ఈ తరుణం మాకు ప్రసాదించుమని, అందుకు మాకు భక్తి కలిగే విధంగా, నీకు కృతజ్ఞత కలిగే విధంగా ప్రభుహం నీ గొప్పతనాన్ని ప్రభువా, అలాగనే మాకు చేసిన మేలుకరమైన అద్భుతమైన కార్యము మా జీవితాన్ని పరిశుద్ధపరచడమే అయ్యా. అయ్యా, మేము మైలపడే విధంగా నడిపించబడతాం తండ్రి, మేము నడుస్తాము తండ్రి. ప్రభు స్తోత్రము తండ్రి, గొప్పగా పరిశుద్ధంగా నడిపిస్తాము. కానీ ప్రభు మేము చాలాసార్లు తండ్రి శరీరం మనసు కలిగి మైలపడే విధంగా అయిపోతామయ్యా. అందుని బట్టి ప్రభు తండ్రి ప్రభు స్తోత్రము తండ్రి, మా బలహీనతలు అన్నీ ఎరుగుదు గనక మాలో ఉన్నటువంటి ప్రభు స్తోత్రము తండ్రి అయ్యా, మస్టు కానీ ప్రభు స్తోత్రము తండ్రి, దోషము కానీ అన్నింటినీ ప్రభు మమ్మలను తండ్రి నీ కృప ద్వారా తగిన విధంగా మాతో మాట్లాడి నీ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడే అనుగ్రహం కలిగే విధంగా నీ పరిశుద్ధాత్మ చేత సంధించమని ప్రార్థన చేస్తున్నాం. అందు ప్రభు వినిపించుకుని చెవులు గ్రహించి మనసు దయచేయం. అందరం పరిశుద్ధపరచబడే విధకు ప్రభు సిద్ధంగా ఉండే విధంగా, ఆ సిద్ధ మనసు కలిగే విధంగా మాతోనే ప్రభు స్తోత్రము తండ్రి సంధించమని, మమ్మల్ని గొప్పగా కదిలింపచేయమని, దుష్టుడి ఇదిగో ప్రభు వాని కార్యాల మీద జయం పొందేటకు నీ కార్యంలో మేము స్థిరపరచబడి నీ ఆశీర్వాదంలో మేము ధన్యకరంగా నిలబడటకు సాయం చేస్తామని, నీ సేవకుడు ప్రభు అయ్యా వెరివాడు తండ్రి అజ్ఞాని తండ్రి నీ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచే ప్రభు నీ వాక్యం చేత మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తాం తండ్రి. నీ కృపని అధుడుగాక యేసే నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, యోబు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా? నేను హిమముతో నన్ను కడుక్కొనినను, సబ్బుతో నా చేతులు కడుక్కొనినను. ఆయన ఉద్దేశం, ఆయన చెప్తున్న విధానం ఏంటంటే, హిమముతో అంటే ఏంటిది? స్నో వాటర్. ఏమంటారు? హిమము ప్రాంతములో ఆ హిమమును కరుగుతే వాటర్ వస్తాయి కదా. ఆ స్నో వాటర్తో నేను నా చేతులను అంటే నేను కడుక్కున్నాను, సబ్బుతో నా చేతులు కడుక్కొనినను, ఆయన సముఖములో నిలబడలేను అన్నంతగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేని బిడ్డలారా, పరిశుద్ధ నామములో ఆయన సన్నిధిలో మనం చేర్చబడ్డా.
మనము కడుక్కుంటే పరిశుద్ధపరచబడిన విధానం కాదు మన జీవితాలు. ఏదో మంచితనము కొన్ని కార్యాలు చేసినంత మాత్రాన మనం పరిశుద్ధపరచబడ్డామని, మనము గొప్పగా క్లీన్గా ఉన్నామని కాదు 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 కాదు. దేవుడే మనల్ని కడుగుతే తప్ప మనల్ని మనము కడుక్కోలేము. భౌతికంగా అయితే ఏదన్నా మనకు అడ్డితే కడుక్కోవచ్చు సబ్బుతో, బురద కానీ, లేక మనము వెళ్తున్నప్పుడు అశుద్ధమైన నీళ్ళు కానీ, లేకపోతే మోరు నీళ్ళు చిల్లే విధంగా మనము వెళ్తున్నప్పుడు ఏదో ఒక రాయి పడడమో, బాలు పడడమో, ఏదో ఒకటి మన జీవితంలో మైల పడితే మనము కడుక్కోవచ్చు, శుభ్రత చేసుకోవచ్చు. కానీ దైవ సముఖంలో వచ్చిన మనమందరం మన హృదయము, మన అంతరంగం మాత్రము మనము స్నో వాటర్తో కడిగిన, హిమముతో కడిగిన పోయేది కాదు, సబ్బుతో కడిగిన పోయేది కాదు, కడిగేది కాదు కాదు, కడిగితే పోయేది కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆత్మీయ విషయంలో ఎలా కడుగుతాం? శరీర ప్రకారంగా అంటుకుంటే మనము కొంతమంది బండి రిపేరింగ్ చేస్తారు, ఎవరికి చిన్నగా సైకిల్ రిపేరింగ్, బండి రిపేరింగ్, లేకపోతే కారు మెకానిక్, ఏదో ఒకటి ఇంజన్లో ఏదో చెడిపోదు. అప్పుడు ఆయిల్ అంటుకొని మనం ఏదో ఒక దురద పెడితే లేకపోతే ఏదో అనుకుంటాం. ఆయిల్ మనకు మన బట్టలకు కానీ మన శరీరానికి కానీ అంటుకుంటే ఏదో సబ్బు వేసి సర్ఫ్ వేసి మనం కడుక్కుంటాం, తిప్పలు పడతాం దాన్ని తొలగించుకోవటానికి. అప్పుడప్పుడు మనం ఎంత కడిగినా కూడా శరీరంలో ఏముంటుంది? ఆ ఛాయ ఉంటుంది, ఆ గ్రీస్ అంటిన, ఆ బ్లాక్ అంటిన. బట్టలు కూడా మన బట్టలకే శరీరానికే అంత ఛాయగా ఆ మసక బారినట్టు కనబడ్డ తత్వం మరి అంతరంగం అలా కడుక్కోవటానికి వీలు పడుతుందా అండి? వీలు పడదు. మన శరీరమే సరిగా ఎంత చేసినా మామూలుగా ఉన్నటువంటి మరకలు పోవచ్చు మన శరీరం మీద, లేకపోతే మన బట్టల మీద. కానీ చాలా భయంకరంగా ఆయిల్ లాంటిది, గ్రీస్ లాంటిది, పోలేటువంటి కొన్ని రంగులు మన బట్టల మీద కానీ మన శరీరం మీద పడితే అది కొన్ని రోజుల దాకా అట్లనే ఉంటుంది, ఛాయగా, అంటే కొంచెం పోలికగా ఆ మచ్చలుగా కనబడుతూ ఉంటుంది. మరి దైవ సముఖంలో వచ్చిన మనము దేవుని నామములో ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగము ఏదో పుణ్యకాలం చేస్తే, ఏదో దాన ధర్మాలు చేస్తే, కర్మకాండాలు చేస్తే పోతుందండి? ఇప్పుడు గొప్పగా మన భారతదేశము వేదాంతంలో లేక ఆధ్యాత్మికంగా పుణ్య దేశం అంటారు కదా, చాలా ఆధ్యాత్మికమైనటువంటి దేశము. మరి అధిక సంఖ్యలో ఒక మతములో ఉన్నటువంటి మన సహోదరులు ఏం చేస్తున్నారు? ఉత్తర దిక్కున మహాకుంభమేళను సంవత్సరము, అంటే దాదాపుగా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. త్రివేణి సంగమం అంటే ఏముంటుంది? గంగా, యమున, సరస్వతి నదులు ఒక దగ్గర కలుస్తేటువంటి ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పాపాలు పోతాయని పోతా ఉన్నారు అనమాట. మొన్న అమావాస్య ఒక దినము ఒక ప్రత్యేకతని అధిక సంఖ్యలో పాలు పొంది దాదాపుగా 30 మంది అయిపోయారు. చాలా పదుల సంఖ్యలో 60 మంది కంటే ఎక్కువ గాయపరచబడ్డారు, చాలా గాయాలైనాయి. దానిలో ఎవరు బతికిరో ఎవరు చచ్చిపోయారో తెలియట్లేదు. ఇలాగా చిన్న చిన్న అపరిస్థితులు చిన్న చిన్నగా అవి ఉండనే ఉంటాయి, అవి లెక్కలో రావు. అధిక సంఖ్యలో చనిపోతూనే వార్తగా మనకు తెలియజేయబడుతుంది. 2-3 చనిపోయిన వాళ్ళు. మొన్న బస్సులో కూడా ప్రయాణం చేసినప్పుడు మొన్ననో ఉత్తర ప్రాంతంలో ఆ యొక్క
ప్రయత్రాజ్ ప్రయోగరాజ్ ప్రయోగరాజ్ అనే ప్రాంతంలో ఆ జిల్లాలో ఒక బస్సు కూడా ధ్వంసం చేయబడ్డది. బస్సు కూడా యాక్సిడెంట్ అయిపోయి 5-6 చచ్చిపోయారు. ఇలాగా అయితే 5-6 చచ్చిపోయారు, ప్లస్ అగ్నికి ఆహుతి పడ్డది ప్రారంభంలో దశలో. అట్లనే లాస్ ఏంజల్ కూడా అగ్నికి. దేవుని నమ్మిన వారికి నమ్మని వారికి ప్రమాదాలు వస్తాయి. ఇప్పుడు నేను ఇది అంటే ఇది కూడా అంటారు. ఎవరు ఏ విధంగా ప్రయాణం చేసినా ఎవరు నమ్ముకున్నా ఒకరోజు ఈ లోకం వదిలిపెట్టి పోవాల్సిన వారమే. ప్రభువుని నమ్మిన బిడ్డలు మాత్రం నిత్య జీవం పొందుకుంటారని విశ్వాసం ద్వారా వాళ్ళు సడన్గా చచ్చిపోయినా, అగ్నితో ఆహుతైనా, యాక్సిడెంట్లో పాలైనా, తొక్కిస్లాట్లో చనిపోయినా, ఏది చేసినా వాళ్ళు ప్రభువుని నమ్ముకుని కనుక నిత్య జీవం. ఎందుకంటే అతని వాళ్ళందరి కొరకు యేసయ్య చనిపోయి తిరిగి లేచిందని ఒక విశ్వాసంతో యేసు ప్రభుని నమ్ముకున్నారు కనుక నిత్య జీవ నిమిత్తమే రక్షణ పొందిన బిడ్డలు పరలోకం. దానిలో ఏమి సందేహమో లేదు. వేదాలు చెబుతున్నాయి. వేద సారాంశము వేదంగా స్వరూపము కలిగినటువంటి యేసు ప్రభువే సాక్షాత్తుగా మానవుడిగా అవతరించి అందరి కోసం ప్రాణం పెట్టిండు అనేది వాళ్ళు నమ్మారు. మరి ఈ పుణ్యస్నానాలు చేస్తే పరలోకం అంటే స్వర్గంలో పోతారని ఏ వేదం చెప్పిందండి? అనుకుంటున్నారు. దీక్షలు వ్రతాలు చేస్తే మేము పరిశుద్ధపరచబడతామని, పుణ్యము కలుగుతుందని. పాపము మన జీవితంలో పోవటానికి గంగలో స్నానం చేస్తే పోదండి. వేదాలే చెబుతున్నాయి. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు కలగదు కలగదు. హల్లెలూయా. ఒక ఆమె చెప్తుంది, అఘోర సాధువులకు తరపున ఇంటర్వ్యూలో చూశాను. చాలామంది అఘోరాలు శవాన్ని పీక తింటారు. శవాన్ని పీక అలా తినరండి వాళ్ళు. మీరు అన్నట్టుగా అలా తినటానికి కాదు. అది ఒక 4-5 ఇండ్లు పట్టుకుంటారు. ఆ ఇండ్లలో ఒకవేళ ఆ పూటకు ఆహారం దొరకకపోతే వాళ్ళకి ఆకలి ఆకలి మంటను ఓదార్చుకోవటానికి, చల్లార్చుకోవటానికి ఏం చేస్తారు? మరి అడుగుతే ఇస్తలేరు. అమ్మా భిక్ష దేహి అంటే ఎవరు ఇస్తలేరు, భిక్షం ఇస్తలేరు. దేహిగా అడిగినా ఎవరు ఇస్తలేరు. కాబట్టి ఆ పక్కపొంటి ఆ శ్మశానం కాటనంలో కాలుతున్న శవం పోయి ఆడ కొంచెము అట్లా తిన్నట్టుగా చేస్తారు వాళ్ళు. అంటే నా స్థితి ఇలా అయిపోయింది కాబట్టి ఈ శవాన్ని తినే అంతగా పరిస్థితి ఉంటుందా? ఆ చూడంగానే సగం కడుపు నిండిపోతుంది. ఎంత సమర్థన చేసుకుంటుందో, ఎంత అనుకూలంగా మాట్లాడుతుందో. ఆ శవం చూశాక ఇక నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. కాబట్టి మనం ఇట్లాగా భౌతికంగా తిని ఇంకెన్ని రోజులు మనం బ్రతుకుతాం? అందుకోసమే ఆకలి చచ్చిపోయే విధంగా ఆ విరక్తి కోసమో ఆ శవం దగ్గర పోయి అట్లా తిన్నట్టుగా చేస్తే అది విరక్తి కలుగుతుంది జీవితంలో. ఎంత అల్లిక అండి, ఎంత సమర్థన అండి. ఆ శవాలు తింటారనే వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు అడవిలో, అరణ్యములో, ఎక్కడో కొండ గుహలో దాక్కొని వాళ్ళే తిప్పల వాళ్ళేదో మంత్రాచోచన చేసుకుంటూ జపాలు వాళ్ళు తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మొత్తం బహిరంగత వచ్చి, బహిరంగ అంటే ప్రజల్లోనికి వచ్చి, అరణ్యంలోనికి వచ్చి, జనవాసంలో వచ్చి, సో వాళ్ళతో పాటు వీళ్ళు కూడా దిగంబరులుగా తయారై ఆ పుణ్య స్నానాలు చేస్తే పోతుందండి. మన రాజకీయ ప్రముఖులు కూడా ఒక ఘోషగుడే తక్కువ అయిపోయింది. పోతలేరు, అక్కడికి పోతలేరు. అసలు ఆ ఈపు కూడా నా అంతలేదు. మన యొక్క మంత్రులు, హోంమంత్రులు కానీ, రక్షణ మంత్రులు కానీ అడిగిపోయి వాళ్ళు ఒక మోకాళ్ళ నీళ్ళ దగ్గరికి పోయి దాన్ని చూసి మరి ఎందుకు భయం? గంతమంది ముందట ఉన్నారు, వెనక ఉన్నారు.
పక్కపంటి ఉన్నటువంటి గోషిగడ్డ గుడ్డలు కట్టుకొని ఉన్న వాళ్ళు స్వామీజీలు ఉన్నారు కదా, మునిగస్తలేదు పాపం. ముందర పొట్టే, పైన బట్టే, మునిగస్తలేదు. కనీసం ముందుకన్నా పోయి మునగచ్చు కదా, అయ్యిపు మునుగుతలేదు. తల పెట్టిండు కానీ వాళ్ళు పోతా ఉన్న స్వామీజీలు అయ్యూబ్ మీద. మరి అదేం మునుగుడేమో, మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి కదా. మరి వేది చేసిన మనుషులు కల్పించిన పద్ధతులు అన్నమాట, మాయోపాలు, ఇవన్నీ మనుషులను ఒక మతము అనేది చూపిస్తూ, సనాతన ధర్మం చూపిస్తూ ఇది చేయడము వేదాలకు విరుద్ధమైనటువంటి విధానం. అలా పుణ్యస్నానాలు చేస్తే పుణ్యము దొరకదు, ఇంకా పాపమే దొరుకుతుంది. ఎందుకంటే ఇంకా అశుద్ధమే దొరుకుతుంది. ఇంకో స్వామి అంటాడు, సంఘ సంస్కృత వ్యక్తి, మన తెలుగు రాష్ట్రంలో ఉన్న వ్యక్తి, ఆడికి కాశీకి పోయినా ఇంకెక్కడికి పోయినా పుణ్యస్నానాలు చేసేటువంటి ఘాట్లకు పోతే వాళ్ళకి పోయిన తర్వాత వాడికి బెనిఫిట్ వస్తే అయ్యో నీకు ఒడ్డుకు పోతాను అనుకుంటారు. ఆడికి పోతాడు వాడు. అది ఒకటి పోయేది తెలియదు, రెండు పోయేది తెలియదు. అది చెమట ఆయన మంచి మొత్తం శరీరంలో ఉన్నటువంటి సకలము విసర్జన అలా చేస్తారు. వాడు దానిలో మునిగితే పుణ్యం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇంకా అశుద్ధమే తప్ప పుణ్యము దేవుడు ఎరుగు, పరిశుద్ధత దేవుడు ఎరుగు. దేవుడు ఏమంటాడు, సామ్ నువ్వు అట్లా నువ్వు కడుక్కున్నా నాకు కనబడుతుందా అంటున్నాడు. అది ఇర్మీయా 2వ అధ్యాయం 22వ వచనం. నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాసుకున్నను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. సృష్టికర్త చెప్తున్నాడు. దేవుడు అనేవాడు మనిషికో దేవుడు కాదండి, అందరిని సృష్టించిన వాడు, అందరినీ క్షేమంగా నడిపించేవాడు, వారికి ఉన్నటువంటి దోషము అపరాధములను పరిష్కరించేవాడు దేవుడు అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రపంచంలో అధిక శాతం నమ్మినటువంటి దేవుడు యూదులు, అలాగనే మరి యేసు ప్రభువును నమ్మినటువంటి అధికమైన సంఖ్యలో ఉన్న వారు. యెహోవా దేవుడు, యెహోవా దూత అంటే యేసు ప్రభువే. ఆయన ఏమంటుంది తెలుసా అండి, క్షారముతో కడుక్కొని నన్ను విస్తారమైన సబ్బు రాసుకొని నన్ను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. అది మరక. ఇందాక చెప్పాను, శరీరంలో మనం ఎంత రాసుకున్నా ఆయిల్ అంటినప్పుడు, గ్రీస్ అంటినప్పుడు, ఏమన్నా మనం కలర్స్ మన మీద పడ్డప్పుడు, మన బట్టల మీద ఎంత సోపుతోని, ఎంత సర్పుతోని, ఎంత మనం కడిగినా కూడా మరకలు ఉంటాయి. ఏముంటాయి? మన శరీరంలో మరకలు ఉంటాయి, మన దుస్తుల మీద మరకలు ఉంటాయి. మన అంతరంగములో కూడా ఎంత పుణ్య స్నానాలు చేసినప్పటికీ, ఎంత పుణ్య కార్యాలు చేసినప్పటికీ, ఎంత మంచితనముగా నువ్వు బ్రతికే విధంగా నువ్వు ప్రయత్నం చేసినా, నీ జన్మలో పాపం ఉంది కనుక, ఆ పాపం అనే స్వభావం నీ రక్తంలో ఉంది కనుక నీవు నివురు కప్పినట్టు కనబడుతున్నావు తప్ప, అవకాశం వస్తే ఆ చెడు ఆలోచన, చెడు మాటలు, చెడు క్రియల్లో పడిపోయి ఏమి చేసినా అది మరకలాగానే ఉంటుంది తప్ప సంపూర్ణ విడుదల కలగదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే మనము దైవ సన్నిధికి ఎందుకు వస్తున్నాం? దేని బిడ్డలారా, వాళ్ళైతే ప్రభువుని నమ్ముకోలేదు కదా. ఒక
ఇస్లాం మతం నుంచి రక్షణ పొందినటువంటి పాస్టర్ షేక్ తూర్పు గోదావరి దైవ సేవకుడు. ఆయన విజయనగరం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చెప్తున్నాడు. అది చక్కగా చెప్తున్నాడు అనమాట. మనము ఇంటి దగ్గర స్నానం చేస్తాం, నమాజ్ ప్లస్ మళ్ళీ నమాజ్ చేసే ముందు అక్కడ ఒక కోనేటి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుంటాం. అంత కడుక్కున్న తర్వాత కూడా మనం పరిశుద్ధపరచబడలేం, మన మనసులో పరిశుద్ధపరచబడలేం. మన ఊహలో చెడు ఊహలు, మనుషుల యొక్క ఊహలో చెడు, కేవలము చెడు అంటున్నాడు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము మా భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. సరిపోయింది. దేవుడు చూసి కరుణిస్తున్నాడు, కటాక్షిస్తున్నాడు. ఎంత గంభీరం కనబడ్డా, భక్తులుగా కనబడ్డా, ఎంత తెల్లటి వస్త్రం ధరించుకొని స్వామీజీల వేషం, పాస్టర్లు ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా హృదయం మాత్రము వారి యొక్క హృదయము తలంపులు అంతా చెడ్డది, ఊహ అంతా చెడ్డది. అది మనకలాగానే కనబడతారు వాళ్ళు. ఎంత సాధన చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎంత కర్మకాండాలు చేసినా, ఎంతగా ఆచార పద్ధతుల్లో వారి మతాన్ని బట్టి, వారి కుల నిష్ట, మత నిష్ఠను బట్టి ఉన్నా, ఎంత పారాయణము కలిగే భక్తి చేసినా వారి ఊహలు, వారి తలంపులు చెడ్డవి. అది మరకలాగానే ఉంటుంది అంటున్నాడు. కనుక క్షారం అంటే ఏంటిది? సోడియం. క్షారం అంటే ఏంటిది? బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో చెబుతున్న విధానం. క్షారం అంటే సోడియం. వినండి, వస్తువులైతే పదార్థాలతోనే దాన్ని పరిశుద్ధపరుస్తారు. ఏంటి తెలుసా అండి? పొటాషియము కార్బొనేట్, సోడా అంటే సోడియము కార్బొనేట్ మిశ్రత రెండు కలిపి ఆ పదార్థం, రెండు కలిపిన పదార్థాన్ని పరిశుద్ధపరుస్తుంది అన్నమాట వస్తువులను. పొటాషియము కార్బొనేట్, అలాగనే సోడియము కార్బొనేట్. క్షారము అంటే మనకు సాధారణంగా దొరికేటువంటి సోడియం ఉంది కదా, తరచుగా దొరికే సోడియం. దాన్ని ఏం చేస్తారంటే సోడియం నైట్రేట్ రెండు కలిపి ఒక అంటే సోడియం నైట్రేట్ నూనెతో కలిపి ఆ మిశ్రమాన్ని ఏం చేస్తారు, ఆ కలిపి తయారు చేసినటువంటి ఒక సోప్, ఒకలాంటి సోప్, ఒక రకమైన సోప్. ఆ సోపు ద్వారా ఈ మరకలు తీసేస్తారు. దాన్నే క్షారం అంటారు. క్షారం. సోడా, మనం వాష్ చేసుకునే సోడా ఉంది కదా, ఇలాంటి. కాబట్టి అంతగా మీరు ఆ సోడియము నైట్రేట్తో ఆయిల్తో కలిపిన మరి తయారు చేయబడిన ఒక రకమైన సోపుతో, అది మీరు బాగుగా విస్తారమైన సోపుతో మీరు కడిగినా అది మచ్చలాగానే కనబడుతుంది అంటున్నాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకు ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రియ దేని బిడ్డలారా, మనలో ఉన్న మస్టు తొలగించటానికి, మనలో ఉన్న తగరము తొలగించటానికి దేవుడు సముఖంలో మనం నడిపించబడ్డా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఆదివారం ఎందుకు వస్తుందో తెలుసా? మైల పడిపోతున్న ఈ లోకమైన మైలలో, ఈ లోకమైన దుష్ట లోకములో, ఈ లోకమంతా దుష్టుని అందుంది. వాడు అశుద్ధంలో నడిపిస్తాడు. వాడు చెడు ఆలోచన, చెడు మాటలు, చెడు క్రియలతోని పరిశుద్ధ దేవునికి భిన్నంగా వాడు వ్యతిరేకంగా మానవ జాతిని వారి మాటను చెప్పే విధంగా, లోబడే విధంగా చేసి ఆదామవలను ప్రభావితం చేసి వారి కడపలో పుట్టిన మనమందరము ఆ చెడు తలంపులతో, ఆ చెడు అభిప్రాయాలతో, చెడు మాటలతో, చెడు ఊహలతో, చెడు తలంపులతో నింపబడి ఉన్నది మానవ జాతి యావత్. అందుకోసమే ఈ చెడు తరములో, ఈ చెడు తలంపులతో, చెడు ఊహలతో మాట్లాడిన మాటలు, ఆ ఊహలు, ఆ మాట, ఆ నడవడి ద్వారా దేవునికి దూరం అయిపోతున్నారు, నాశనంలో పడిపోతున్నారు. ఈ పర్యవసనమే నిత్య నాశనము, నిత్య నరకం. ఈ నరకం నుండి కాపాడటకే రక్తము మనకు దేవుడు ఇచ్చాడు. బలి అర్పణ గావించేది నువ్వు పరిశుద్ధపరచబడలేవని బలు సంస్కారం దేవుడు చూపించాడనమాట. బలి దేవుడికి ఇష్టమైంది కాదు. దేవుడికి గొర్రెల మేకలు కాదండి. మన దోషం పరిహరించడం కోసము ఒక గొర్రెను, ఒక మేకను, ఒక గేదెను వధించే విధానం, ప్రక్రియ ఇది అనమాట. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. అయితే మన భారతదేశంలో వైదిక ధర్మము మొత్తం మిళితమైపోయింది అన్నమాట, మిశ్రమైపోయింది. ఎలా అంటే ఇటు బౌద్ధము, ఇటు సనాతన ధర్మం మిక్సింగ్ అయిపోయింది అనమాట. రాజకీయంగా మిక్సింగ్ చేసి మొత్తం అయోమయ గందరగోళం. అందుకోసం అహింస ధోరణిలో ఏది ఉండొద్దు. గుమ్మడికాయతోనే, లేకపోతే యజ్ఞముతోని, ఏంటిది పిండితోని, లేకపోతే నెయ్యితోని అని యజ్ఞం చేసే విధంగా ప్రక్రియ కాదు. యజ్ఞం అంటే వధించడం. అజామేధంలో ఉంది, వేదాల్లో అజావేదము అంటే ఒక మచ్చలైన గొర్రెను వధించబడి విడుదల పొందుకోవాలి. అందుకోసం ఐగుప్తు దేశం నుంచి జ్యేష్ఠత్వము రక్షణ పొందే విధంగా, అంటే ప్రథమ ఫలమైనటువంటి రీతిగా మనం విడుదల పొందుకోవాలంటే ఒక తొలుసులు గొర్రెను మన కోసం ప్రాణము పెట్టే విధంగా, అంటే ఆ గొర్రెను వధించిన విధానమే పస్కా బలి అంటారు. సంహారక దూత దాటిపోయే విధంగా ఆ పస్కా బలి అర్పించినప్పుడు, మా గుమ్మములు ద్వారబంధంలో చల్లుకున్నప్పుడు, రాసుకున్నప్పుడు, అంటుకున్నప్పుడు సంహారక దూత అనగా నాశన దూత అతన్ని టచ్ చేయకుండా, ఎందుకంటే అతనికి బదులుగా ఒక గొర్రె చనిపోయింది. ఆ గొర్రె సాదృశ్యమే లోక పాపలు మోసుకపోసిన దేవుని గొర్రెపిల్లగా వచ్చి మనకు అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కాపరి యొక్క సబడలో, ఆ కాపరి యొక్క అడుగుజాలు నడిచే వారిని గొర్రెలకు నేను ప్రాణం పెట్టుటకు వచ్చాను, సమృద్ధిగా ఉండుటకు నిశ్చయముగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యకాలంలో క్రైస్తవులు గొర్రెలని అని చెప్తున్నాడు. అరే బర్రగా ఉండద్దు, గొర్రెగా ఉండాలి. గొర్రె అనేది సాధువురా భయ్. కాపర్ని సవడిగా చూసి నడిపించబడతారు, ఆ గురువును చూసి వెంబడించే విధంగా ఉంటారు. బర్రెలు అట్లా ఉండవు. బర్రెలు, పశువులు, గేదెలు పశుప్రాయంగా ప్రవర్తించి బర్రెల్లాగా మాట్లాడే విధంగా అయిపోతున్నారు. గేదెల్లాగా మాట్లాడుతున్నారు, మృగాలుగా మాట్లాడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ పేడ తినుకుంటూ ఇంకా పశుప్రాయం అయిపోతున్నారు. వాటి ఉచ్చ తాగుతూ ఇంకా పశుప్రాయం అయిపోతున్నారు. అవునా కదా? దాని ఉచ్చలు తాగుతున్నారు, దాని పేడలు తింటున్నారు. ఇంకా అశుద్ధమే. ఇంకా ఘోరంగా లత్తగా తయారు చేసుకుంటారు అనమాట. అది గెటర్లో, సెప్టిక్ ట్యాంక్లో పోవాల్సినటువంటి ఆ పేడ
ఉచ్చలు అంటే యూరిన్ అటు సైడ్ పోవాల్సిన విధానము నువ్వేం చేస్తున్నావు, నీ సైడ్కి తీసుకొచ్చుకుంటున్నావు. ఇంకా సెప్టింగ్ ట్యాంక్ లాగా చేసుకుంటున్నావు మన జీవితాన్ని. ఘోరమైన విషయం కాదు. అందుకోసం ఇలాంటి వారి మీద దేవుని యొక్క హస్తము మీదకి వస్తుంది. ఎందుకంటే వారి నుండి ఏం చేయడమో, మస్టు తీసేయటానికి, తగరము తీసేయటానికి దేవుడు చూస్తున్నాడు. చూడండి, యెషయా 1వ అధ్యాయము 25వ వచనం. నా హస్తము నీ మీద పెట్టి సారము వేసి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిగిన తగరము అంతయు తీసివేద నా హస్త నీ మీదకి మోపి నీ మీద పెట్టి క్షారము వేసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ తగరమును తీసేస్తాను, లేకపోతే నీ మస్టును తీసేస్తాను అంటున్నాడు. తీసేసి నీ మస్టు తీసి నిర్మలంగా పరిశుద్ధపరుస్తాను. నీలో నుండి తగరము తీసి నీలో కలిపిన తగరమును తీసేసేదని చెప్తున్నాడు. అందరిలో తీసేయటానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు సమర్పణ చేసుకుంటే దేని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా దేవునికి కులం మతం ఏమీ లేదు. ఎవరైనా యేసు ప్రభును, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందరికీ ఆయన హస్తము మన మీద పెట్టి అంటే ఆశీర్వదిస్తాడు. ఏంటి తెలుసా, మనం ఆశీర్వదింపబడమే గొప్ప విషయం, పరిశుద్ధపరచబడమే. మనలో ఉన్న మస్టును, మనలో ఉన్న తగరము తొలగిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ చేత, నీ ద్వారా సాధ్యం కాంది దేవునికి సాధ్యం చేస్తాడు. ఆయనకు సమస్తం సాధ్యం. ఆయన పరిశుద్ధపరుస్తాడు. అందుకోసం మనము సాకరేవు దగ్గరికి వచ్చాం. ఎక్కడికి వచ్చాం? సాకరేవు అని తెలుసా? సాకలి వ్యక్తి, బట్టలు పిండే వ్యక్తిని ఏమంటాము? సాకలి. దేవుడు సాకలి వాడు కూడా అంటున్నాడు అన్నమాట. నేను సాకలి వాడిని సబ్బు వంటి వాడని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను చిన్నప్పుడు అందరు బట్టలు తీసుకుపోయేవారు ఇంటింటికి కదా. ఒక బట్టలు పిండే వ్యక్తిని ఏమంటారు? చాపకలి వ్యక్తి అంటారు. అతడు ఊరు బయట, ఆరు బయట, చెరువు గట్టు పైన, నది గట్టు పైన వెళ్ళి మంచిగా బట్టలను ఉడికించి సోడా వేసి మంచిగా పరిశుద్ధపరిచి తీసుకొచ్చేవాడు. అప్పుడు ఆ బట్టల వాసన ఎంతో గంభీరం ఉండేది కదా. అసలు ఇప్పుడు ఎన్ని సెంట్లు అయినా ఆ వాసన నేను చిన్నప్పుడు చూశాను. అవి చూస్తే అంత చెరువు, అంత బర్రెలు అవన్నీ అట్లా గేదెలు అవన్నీ ఉంటాయి, అంత ఏమాత్రం లేదు. కానీ ఆయన బట్టలు వినిన తర్వాత మాత్రము ఎంత శుభ్రత, ఎంత సువాసన, అదొక విధానం. చాలా సంతోషం అంటే ఆస్వాదించే విధంగా ఉంటుంది అన్నమాట. కొంతమంది అయితే ఇస్త్రీ చేసి కూడా తీసుకొస్తారు. అంటే ఇస్త్రీ కూడా రేట్ ఉంటుంది అనుకో, ఇలాగా. అందుకోసము మన బట్టలన్నీ విడిచేసి మరి రోజు మనం వారం మనం పరిశుద్ధపరచుకునే విధంగా బట్టలే మరి రోజు వేసుకుంటున్నాం కదా. మరి రోజు వేసుకున్నప్పుడు రోజు ఎందుకు కడుక్కోవాలి మనం? ఈ మతోన్మాదులు ఏం చేస్తారు తెలుసా? మతద్వేషకులు వాళ్ళ కళ్ళు మూసుకుపోయినమాట. ఏమంటారు తెలుసా? యేసయ్య నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఇంకేంది రోజు అంటే వీళ్ళకి రోజు దోషం చేయాలి, పాపం చేయాలి, దోషాలు పడాలి, పాపం చేయాలి, చేయరాంది చేసుకుంటూ మళ్ళీ అయ్యా నిన్ను పాపినని చెప్తారండి. ఎంత దుర్మార్గత చూడండి. అంటే కావాలని అంటే దోషం చేసి నేను పాపినని చెప్పి రోజు మనం మొక్కుతామట. అరే బాబు, నువ్వు షర్ట్ వేసుకుంటే నువ్వు అదే
నేను కాషాయ వస్త్రం వేసుకున్నా, తెల్ల బట్టలు వేసుకున్నా, పాస్టర్లు కానీ అలాగనే ఇమాము కానీ గురువులు కానీ స్వాములు కానీ ఏ వస్త్రంలో వేసుకున్నా అది మరుసటి రోజున 24 గంటల్లో అశుభ్రం అయిపోతుంది. నువ్వు విడిచేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకోవాల్సిందే. నువ్వెంతగా ఉన్నా అట్లా ఒక 2 రోజులైనా నీకే ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ నీకు ఇబ్బంది అనిపించకుండా పక్కోళ్ళకన్నా ఇబ్బంది కోసమన్నా నువ్వు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనీసం వారం అన్నా నువ్వు అటో ఇటు సహించి ఇతరులు నువ్వు భరించుకుంటూ ఇతరులు కూడా చంపే విధంగా ఇబ్బందిగా చేసుకున్న ఎంత మొండిగా ఉన్నా అట్లా 2 రోజులు ఉంటే నిజంగా వీడి పిచ్చోడే, వీడిని పిచ్చాస్పత్రులు తీసుకుపోవాలి. అంతే కదా. ఇక్కడ వీడు బట్టలు ఇడిసేసిలేడు, ప్లస్ వీనితో ఉంటే మనం కూడా చచ్చిపోతున్నాం. వీడు ఇంట్లో ఉండాల్సిన విధానం కాదు, సమాజంలో ఉండాల్సిన విధానం కాదని చెప్పి పిచ్చాస్పత్రిలో వేసి వాడిని దొరకబట్టుకొని కాళ్ళు చేతులు కట్టి వారి బట్టలు ఇడిచేసి స్నానం చేయించి కొత్త బట్టలు వేస్తారు. అవునా కదా. పిచ్చోడైతే రోడ్ల పట్టి ఆ మాసిపోయిన బట్టలతోనే ఎట్లా పడితే అట్లా వెళ్తాడు. అవునా. పిచ్చోళ్ళలాగా జమ కడతాం. అయితే ఇంట్లో ఉండి మంచి సమాజం గౌరవపదంగా ఉన్నవాడు వారానికి ఎక్కువ. అవునా. ఆ వారం రోజుల్లోనే ప్రతి ఒక్కరు కూడా అరే కొంచెం స్నానం చేయరా, కొంచెం బట్టలు పిండుకోరా, ఎంత వాసన వస్తుంది, నీకన్నా సోయలేకపోతే మా కోసం అన్నా చేయరా, ఎంత వాసన రోమంతా రౌడీలిపోతుంది, అంటే మొత్తము ముక్కు పగిలిపోతుందిరా, ముక్కు అందులో అదిరిపోతుంది, మొత్తం వాసన అది భరించలేకపోతున్నాం రా, నువ్వు ఇంట్లోకి వస్తే మేము బయటికి పోవాలనిపిస్తుందిరా అని వారం రోజుల నుంచి వెళ్ళి తల్లి రూపంలో, తండ్రి రూపంలో, చెల్లె రూపంలో, తోబుల రూపంలో ఎవరో ఒకరు పిల్లలు ఎవరో ఒకరు అంటూ ఉంటారు కదా. దానికే మనకి ఇబ్బంది అవుతుంది. భార్య రూపంలో, భర్త రూపంలో, ఏంది ఇదంతా నీ దగ్గరకు వస్తుంటే వాసన వస్తుంది. కొంచెం రోజుకు రోజు స్నానం చేసి శుభ్రత కలిగి ఉన్నప్పుడే ఎంచక మనం పండుకున్నప్పుడు మన పిల్లలు స్వయంగా వచ్చి పప్ప అని, డాడీ అని, లేకపోతే నాన్న అని వచ్చి ఉంటే పప్పని గారు వాసన వస్తుంది అంటారు రోజు. ఎందుకంటే మనం బయటికి పోయి వచ్చే వరకు ఈ సంఖ్యలో కానీ మన కీపులో కానీ ఎక్కడో ఒకడ అశుద్ధత అసలు బట్టలకు పడుతూ ఉంటుంది. మనం బయటికి పోయొచ్చే వరకు, పనికి పోయొచ్చే వరకు, లేకపోతే ఏదైనా ప్రయాణం చేసొచ్చే వరకు. అలాంటిది మన బట్టలకు ఎప్పుడూ మైల పడుతుందండి. అందుకోసమే సాకలి వ్యక్తులకు అనగా బట్టలు పిండే వ్యక్తులకు ఇస్తాం. లేకపోతే ఈ రోజులలో బట్టలు పిండే వాళ్ళు కొదవైపోయారు. మనం ఏం చేస్తున్నాం, వాషింగ్ మిషన్స్ వేసేసి లేకపోతే ఎవరికి వారుగా వాళ్ళకు డబ్బులు ఇచ్చే కంటే మనమే పిండుకోవటానికి ఏం చేస్తున్నారు, మనమే పిండుకుంటే ఏం చేస్తామో దినదినము శుభ్రత చేసుకుంటాం. కనీసం వారం రోజులన్నా మన ఆఫీసుని పనిని బట్టి, మన స్కూల్ కాలేజీ రద్దీని బట్టి మనం వారం అన్నా పిండుకుంటాం, వాషింగ్ మిషన్ వేస్తాం. శుభ్రత లేకుండా మనకు క్షేమము, ఆరోగ్యము ఉండదు. అందుకోసం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ద క్లీన్నెస్ ఈజ్ డివైన్ అంటారు. రైల్వే స్టేషన్లో కనబడితే హాస్పిటల్లో పరిశుద్ధతయే దైవికత్వం, పరిశుద్ధత కలుగుటకే యేసుప్రభుని నమ్ముకున్నారా పరిశుద్ధత కొరకే యేసుప్రభును. ప్రతిరోజు అంతరంగము అశుద్ధమైపోతుంది ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో. అలాంటి సమయంలో యేసయ్య రక్తం ద్వారా కడగబడుటకు, అయ్యా నన్ను పరిశుద్ధపరచుము, అయ్యా నేను దోషంగా ఉన్నాను, అయ్యా నేను పాపంలో ఉన్నాను, అయ్యా అంటే ఆలోచనలు, మాటలు, క్రియల్లో ఎక్కడో ఒక వాక్యానికి భిన్నంగా ప్రవర్తన కలిగినప్పుడు అశుద్ధంగా అయిపోతారు. అది నువ్వు నేను కడుక్కుంటే సరిపోదు. యోబు అంటాడు, నేను హిమముతో అనగా నేను సోడా వాటర్తో లేకపోతే స్నో వాటర్తో కడుక్కున్నా ప్రయోజనం లేదు, నేను సోపుతో కడుక్కున్నా ప్రయోజనం లేదు. దేవుడు నన్ను కడగాలి, దేవుడు నన్ను
కడగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. మలాకి 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన అచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి అంటే కంసాలి ఏం చేస్తాడు? వెండిని, బంగారాన్ని, దానిని మస్టు, దాని తగరం తీసేస్తాడు, దానిలో ఉన్న మైల తీసేస్తాడా. చాకలివాని ఇక్కడ చూడండి, సాకలివాని సబ్బు వంటి వాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు అన్ని వృత్తులవాడు అనమాట. సాకలి సబ్బు వంటి వాడు, ఆయన కాపరి గొల్లోడు, ఆయన కార్పెంటర్ వడ్లవాడు, కంసాలివాడు. కంసాలివాడు అంటే ఏంటిది? కమ్మరి హౌస్ లైన్. కంసాలివాడు అంటే గోల్డ్ స్మిత్. ఓకే, గోల్డ్ స్మిత్. కంసాలివాడు గోల్డ్ స్మిత్. చూసిన సుజాత సిస్టర్ ఉంటే మనకి ఎంత అందిస్తుంది. అందుకోసం నువ్వు రావాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లేకపోతే మేము వేరే అనుకునేవాళ్ళం. సో నువ్వు వచ్చి చూడు ఎంత పెద్ద మర్మం చెప్తివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, కంసాలి అంటే గోల్డ్ స్మిత్, అవసరం వ్యక్తులు. ఆ బంగారం నగలలో మినరల్ ఏంటిది, ఆ లోహాల్లో మస్ట్ను తీసేస్తారు, తగరమును. అందుకోసం అంటారు కొనేటప్పుడేమో మంచిగా క్లీన్గా ఉంటుంది. కొన్ని రోజులు వాడుకొని ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి, ఏ వ్యక్తి దగ్గర అయితే మనం కంసాలి దగ్గర తీసుకున్న ఆభరణం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది, దీనిలో తగరం తీసేస్తాను, తరుగు తీసేస్తాను అంటాడు. అన్నారా? అంటే దాంట్లో మస్ట్ తీసేస్తాడు, మైల. అట్లాగా నేను కంసాలి వాడిగా, అట్లా సాకలివాని సబ్బు అంటే. అందుకోసం మనము దేవుని సంధికి ఎందుకు వస్తున్నాం తెలుసా అండి? ఎందుకు వస్తున్నాం? దైవ సముఖములో సాకరేవు దగ్గరికి ఎందుకు వస్తున్నాం అంటే పరిశుద్ధపరచబడటానికి. హల్లెలూయా. వితౌట్ స్టెయిన్, స్మాల్ మైనర్ డ్రాప్ ఆఫ్ ద వాట్ యు కాల్ ద స్టెయిన్, అంటే ఆ కొంచెమైన మంచ లేకుండా, ద మైనర్ ఇది ఏమంటారు, స్పాట్, స్టెయిన్, మరక కానీ ఇంకా ఇంత మచ్చ లేకుండా, ఇంత డాగు లేకుండా, he remove all the which is the unclean. మొత్తం ఈ క్లీనిష్, రనిష్ త్రూ హిస్ ప్రెషస్ బ్లడ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తము మనకు సోపై ఉంది. సాకలివాని సబ్బు వంటి ఎవరు చెప్పండి? యేసయ్య రక్తము. యేసయ్య సాకలివాని సబ్బు వంటి వాడు కనుక యేసయ్య రక్తం ద్వారా మనం పరిశుద్ధపరుస్తాడు. ఇంకా నువ్వు ఏ సబ్బు వాడినా, ఈవెన్ సాకలి వ్యక్తి యొక్క సబ్బు వాడినా కూడా ఈ లోకములో అంతగా ఏమి ఉండదట. చూద్దాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 3వ వచనం. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను లోకమందు ఏ చాకలిను అంత తెల్లగా చలవ
చెయ్యలేడు. హల్లెలూయా. అంతగా పరిశుద్ధపరచలేడు. చలవ అంటే ఏంటిది? పరిశుద్ధపరచలేడు. అంతగా తెల్లని చేయలేడు. లోకంలో ఏ చాకలి అంత ప్రకాశవంతమైన పరిశుద్ధమైన వస్త్రాలు ధరింపబడినటువంటి యేసుప్రభు కనబడుతున్నాడట. పేతురును, యోహాను, యాకోబు ఒక ముగ్గురు తీసుకుపోయి ఒక పర్వతం మీద, రూపాంతర పర్వతం మీద తీసుకుపోయిండు. అప్పుడు దేవుని యొక్క మరి యేసుప్రభు రూపాంతరం చెందాడు. అంటే ప్రకాశవంతమైన వస్త్రమును ధరించుకుని, తెల్లటి వస్త్రం, హిమము కంటే ఎక్కువ. ఈ లోకంలో ఏ సాకలి వాడు అత్త తెలుపు చలువ చేసే సాధ్యం కాదట, చేయటకు సాధ్యమో అంత. అంటే చాకలి వాని సబ్బు కంటే గొప్ప సబ్బు యేసుప్రభు దగ్గర ఉంది. హల్లెలూయా. కనుక మనకి ఇంకేం లేదు. మనకు శుభ్రత అనేది సాకలి వాని సబ్బే కదా. మనము వాషింగ్ మిషన్లో వేస్తాం, లేకపోతే అవకాశం ఉంటే వాళ్ళకన్నా బట్టలు పిండే వాళ్ళకి ఇస్తాం, వాళ్ళ నుంచిలైనా వాషింగ్ మిషన్ నుంచిలైనా, కాకపోతే మన ల్యాండ్రీకి ఇస్తాం. అవునా? ల్యాండ్రీకి ఇచ్చినా కూడా ఇంకా మచ్చలు, ఇంకా డాగు పోకపోతే ఇంకా అనేకమైనటువంటి కెమికల్ వాడతాం మార్కెట్లో వచ్చేది. వీటన్నిటికంటే దేవుని దగ్గర గొప్ప సొల్యూషన్. ఇక్కడికన్నా ఒకదాని కాకపోతే ఒకదానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆ మచ్చ అయినా మరకలైనా కనబడవచ్చు ఛాయగా, కానీ దేవుని దగ్గర ఇంత కూడా స్పాట్, ఇంత కూడా మచ్చ, మహిళ, డాగు ఏమీ లేకుండా పరిశుద్ధపరచబడే ప్రకాశవంతమైన ఏ లోకంలో ఏ చాకలి వాడు కూడా అంత తెలుపు చేయుట, అంత చలువు చేయుట అసాధ్యమైన విధానమైన తెలుపు ప్రకాశము యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనని పరిశుద్ధపరచుటకు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. అందుకోసం సాకరీవు దగ్గర రావాలి. రేపు యేసయ్య రాకడ వచ్చినప్పుడు నువ్వు నిలబడే విధంగా నీకు సాధ్యమవుతుందా? ఎవడు సహించగలుగుతాడు? ఎవడు ఓర్చగలుగుతాడు? ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా కడగబడితే తప్ప నువ్వు ఓర్వబడలేవు, నువ్వు సహించబడలేవు. ఆయన కంసాలు ఇలాగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయన ముందట నిలబడాలంటే నీలో ఉన్న తగరము తీసేయాలి, నీలో ఉన్నటువంటి కల్తీ, నీలో ఉన్నటువంటి మస్టు తొలగింపబడాలి, నీలో ఉన్నటువంటి మైల పరిశుద్ధపరచబడి ఉండాలి ఎప్పటికప్పుడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, రక్షణ జీవితము మసకబారిపోయే ప్రమాదం ఉంది. నువ్వు అశ్రద్ధ చేస్తే మైలబడిపోతుంది అన్నమాట ఆత్మీయ జీవితం, రక్షణ జీవితం. నువ్వు ఆదమర్చి ఉండద్దు, ఎప్పుడు పరిశుద్ధపరచబడుతూనే ఉండాలి. చూడండి, బట్టలు ఎలా చూడండి, ఎప్పుడు పరిశుద్ధపరచబడటానికి ఉంటుంది. ఉదయకాలం వేసుకునేది 1 గంటలో 2 గంటలో మైలబడిపోతే ఏం చేస్తాం? బట్టలు చేంజ్ చేస్తాం, ఇంకోటి వస్త్రం ధరించుకుంటాం. ఒక పూట సాయంత్రం వరకు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేరే. కొంతమంది తీరుకొక్క పూటకొక్క డ్రెస్సులు మారుతారు. అదేమంటే చెమటతో కొంచెం అంత ఇబ్బంది అయిపోయి నాకే బాగా అనిపిస్తలేదని. అవునా కదా? మరి అలాంటప్పుడు వారం అన్న మనం ప్రభు సన్నిధికి వచ్చి పరిశుద్ధపరచబడి ఆయన జీవంలో పాలు పొందడము, ఆయన నిత్య జీవమునికి స్థిరపరిచే ఆ అనుగ్రహంలో ఆయన నిబంధనలు స్థిరపరచబడటానికి మనం వస్తున్నప్పుడు మరి పరిశుద్ధపరచబడద్దాయండి అంతరంగం. కాబట్టి నేను ఏం చేసినా అది ఏం చేసినగా నీ రక్తములోనే ఉంది పాపం గుణం. అది నువ్వు ప్రార్థనకు తక్కువ అయితే అది లేస్తూ ఉంటుంది. నువ్వు దేవుని వాక్యం చదవకపోతే ఆ చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు వస్తూ ఉంటాయి. అందుకోసమే ప్రతిరోజు ప్రార్థన వాక్యము అధికమైన పడిపోకుండా, అధిక దోషాలు పడిపోకుండా, అధికమైన ద్రోహి కాకుండా, కీడులో పడిపోకుండా ఏమైపోతావు? అట్లాగా ఛాయగా ఉంచావు. అయినప్పటికీ నీ భక్తి నిన్ను కాపాడలేదు. మళ్ళీ ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా నీ కృప ద్వారా, నీ రక్తం ద్వారా నన్ను కడుగుతూ తప్ప నేను సహించబడలేను. నీ కృపను బట్టి నేను పరిశుద్ధపరచబడతాం. కానీ నా ప్రార్థన జీవితం, నా భక్తి జీవితము, నా వాక్య ధ్యానము, అది పట్టణ నీ క్రియల ద్వారా నేను పరిశుద్ధపరచబడలేనయ్యా. ఎక్కడో ఒక్కడ నేను మైలపడిపోతాను. కనుక నేను పాపంలోనే పుట్టాను కనుక పాపబుద్ధి ఎడిపోతుందయ్యా. ఈ దుర్బుద్ధి
ఎంత చేసినా అది నివరు కప్పిన నిప్పులాగా అది పైకి రాకుండా ఉంటుంది. కానీ ఆ స్వభావమే నాది కనుక తప్పక ఎక్కడో ఒక్కడ నేను అశుద్ధంగా అయిపోతాను. తండ్రి నన్ను క్షమించము. నీకు జ్ఞాపకం వస్తే తప్పక తండ్రి ఇదిగో ఈ విధంగా నేను ఇలాగ మాట్లాడగలిగినాను, ఇదిగో ఈ విధంగా నేను ప్రవర్తించాను, ఈ విధంగా ఆలోచన నన్ను క్షమించమని మనం అడిగితే దేవుడు, పరిశుద్ధ దేవుడు, నమ్మదనే దేవుడు మనని పవిత్రపరుస్తాడు. ఆయన గొప్పగా పరిశుద్ధ రక్తం ద్వారా ఏ సాకలి వాడు కూడా చలువ చేయనంతగా, తెలుపు చేయనంతగా తెలుపు చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఆదివారం ప్రశస్తమైన పరిశుద్ధ దినం, పరిశుద్ధపరచబడటానికి వస్తున్నామండి. హల్లెలూయా. మనమేమనుకుంటున్నాము, ఏం తప్పు చేసినామో ఓకే పరిశుద్ధపరచు. తప్పులో పడిపోకుండా, అధిక కీడులో పడిపోకుండా ఆ చిన్నగా ఉన్నప్పుడే పాస్టర్ అప్పుడప్పుడు అంటారు, నేను ఇరిచేసిన బట్టలు అంటే నువ్వు ఇరిచేసినవి నేను వాసన చూసుకుంటానన్నమాట. ఎందుకంటే ఏమీ పని అంటే అధికంగా బట్టలు మైల పడేంతగా నేనేం పని చేయలేను కదా. ఒక ప్రయాణము వేసుకొని ప్రార్థనలో గడిపే విధంగా, లేకపోతే మామూలుగా ఉండే విధానంలో ఉన్నప్పుడు ఒకసారి వేసుకున్నది మళ్ళొకసారి వేసుకోవచ్చానికి హ్యాంగర్గా ఉన్నప్పుడు, దీనికి నేను బయటికి పోయేటప్పుడు ఎవరైనా నలుగురిలో కలిసే విధంగా వెళ్ళినప్పుడు, మీటింగ్లో కానీ ప్రార్థనలో కానీ గడిపినప్పుడు నేను వాసన చూసుకుంటాను. నీ బట్టలు ఏమంత వాసన అంటే, నేను మనిషిని కదా, వాసన వస్తుంది నాకు తెలుసు. ఆ వాసన కాళ్ళ దగ్గర మైల పడకుండా కూడా ఆటోమేటిక్గా ఒక వేసుకున్న షర్టు తప్పక వాసన వస్తుంది. కొంచెం వాసన అయితే పర్వాలేదు, కొంచెం తట్టుకోవచ్చు. కొంచెం అధికంగా ఉంటే ఇబ్బంది. ఎందుకంటే నాకు ఇంపైన పక్కోడిని పైబడి చంపు కదా, వాడిని ఇబ్బంది చేస్తుంది కదా. కాబట్టి ఇతరుల కోసం అని అప్పుడప్పుడు మనము బట్టలు మార్చుకుంటాం. మన కోసం మార్చుకుంటే ఇతరుల కోసం అన్న మార్చుకుంటాం. అయితే ఎక్కువ శాతం ఇతరుల కంటే మనకి చికాకు పడుతుంది. ఎంత పరిశుద్ధంగా నువ్వు వేసుకుంటే అంత చైతన్యవంతంగా ఉంటావు, చురుకుగా ఉంటావు, ఉత్సాహంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. ఎంత హాయిగా ఉంటావు అంటే అంత హాయిగా. చూడు, నువ్వు స్నానం చేస్తే ఎంత ఫ్రెష్ ఉంటావు. స్నానం చేసి మళ్ళీ అవే ఇరిచేసిన బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుంది? స్నానం చేసుకున్న సుఖము, అక్షేమము కనబడదు, అశుభ్రత కనబడదు. అందుకోసం పొడి బట్టలు అంటే మళ్ళీ శుభ్రత బట్టలు వేసుకుంటాం. అట్లాగా మనము ప్రభు సన్నిధికి వచ్చాం. మన అంతరంగము పరిశుద్ధపరచుకొని ఆ రక్షణ వస్త్రం మళ్ళీ సవరించుకుంటాం. నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రం, దేవుని కృపలో స్థిరపరచబడే అనుగ్రహము కలుగుటకే ఆదివారం వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన ఊహలే, మన తలంపులే చెడ్డవి. ఆ చెడ్డ ఆలోచనతోనే మనం కొడుతుంది. ఎక్కడో ఒక్కడ మాటలు చిక్కబడిపోతాం, దోషమైపోతామో. మాటలు చిక్కబడకున్నా కొంతమంది మాటలు కూడా మంచి గుడ్, కానీ ఆలోచనలు అయితే ఉన్నాయి కదా. పరిశుద్ధపరచబడాలి. ఊహలు మనం ఎప్పుడు ఈ ఊహలు మాత్రం అందరూ పట్టుబడతాం. కనుక పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. క్రియలు దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే అది పాపమే కదా, దోషమే కదా. హల్లెలూయా. కనుక మనకు మేలైనది తెలిసి కూడా చేయకపోతే కూడా అది పాపం. కాబట్టి ఇలాగ చెప్పుకుంటూ పోతే ఏదో ఒక విషయంలో మనము మైలపడిపోతాం, డాబు అయిపోతాం గనుక, దోషలు పడిపోతాం గనుక. అందుకోసమే కడుగుమంటున్నాడు. దావీదు సైతం కడుగుమంటున్నాడు. చూడండి, కీర్తన 51 కీర్తన 2వ వచనం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. హల్లెలూయా.
నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా దోషం పోవునట్లు పవిత్రపరచుము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను బాగుగా పవిత్రపరచుము. ఇప్పుడు ఇదే దేవుని సముఖంలో మనం కోరుదాము, పరిశుద్ధపరచబడదాం. ఎందుకంటే సాకరేవు దగ్గరికి వచ్చిన మనము పరిశుద్ధపరచబడటానికి, అంత మాత్రమే కదా ఆయన ప్రేమలో పరిమళ సువాసనగా ఉన్నట్టుకు మనము కంపు కొట్టకుండా, అశుద్ధపరచబడకుండా, మనలో ఉన్న మస్ట్, మనలో ఉన్న తగరు, మనలో ఉన్నటువంటి మరకలు తొలగిపోవటానికి దేవుని సన్నిధికి వచ్చి ఉన్నా కనుక పరిశుద్ధపరచబడదాం. ఈ వాక్యం చేత దేవుడు మనని పరిశుద్ధంగా, మన కడిగే విధంగా, పవిత్రంగా తీర్చే విధంగా దేవుడి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన రక్తాన్ని, ఆయన బలియాగాన్ని ఆశ్రయించే విధంగా నడిపించును గాక. ఆమేన్. తల్లి వంచుకల ముస్లిం ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడవైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ప్రభా, ఈ ఉదయ కాలంలో నీ వాక్యం విన్నప్పుడు తండ్రి, అవునయ్యా, ఇదిగో ప్రభా, క్రైస్తవేతరులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా తండ్రి నీ నమ్మిన వారు కావచ్చు, నమ్మలేని వారు కావచ్చు, ఎవరైనా ఈ లోకములు తండ్రి అశుద్ధంగా, అపవిత్రంగా ప్రభు స్తోత్రం తండ్రి, ఎంత గంభీరం కనబడ్డా, ఎంతగా ప్రభు పైకి ఎంత కనబడ్డా తండ్రి, అంతరంగ మాత్రం అశుద్ధమే అయ్యా. ఎంత ధర్మము ప్రభు, ఏ మతములో, ఏ కులములో ఉన్నా, బిడ్డలైనా, ఏ దేవుడిని నమ్మినా కానీ అశుద్ధంగానే ఉంటారుగా. కానీ పరిశుద్ధపరచబడేది కేవలం నీ సన్నిధి మాత్రమే తండ్రి, యేసయ్య సన్నిధి మాత్రమే తండ్రి. సాకరేవు దగ్గరికి వచ్చిన వారు మాత్రమే అయ్యా సాకలి అని, సబ్బు వంటి వాడవని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. కనుక నీ సబ్బ అనగా నీ రక్తమే తండ్రి మనం పరిశుద్ధపరిచేదయ్యా. మాలో ఉన్న అయ్యా స్తోత్రం, చెడు ఊహలు కానీ, చెడు తలంపులు కానీ, అపవిత్రమైనటువంటి మాటలు, క్రియలు తొలగించేదయ్యా. మా యొక్క దోషము తండ్రి నువ్వు బాగుగా కడిగే విధంగా ఉండే దేవుడవయ్యా. మా పాపలను బాగుగా ప్రభు స్తోత్రము తండ్రి పరిశుద్ధపరిచే గొప్ప దేవుడు అయినా కనుక మీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. ఈ వారములో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభు చెడును తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్లీజ్ గాడ్ ప్రభు స్తోత్రము తండ్రి, మా క్రియల వల్ల మేము పరిశుద్ధపరచబడలేమయ్యా. మా ప్రార్థన జీవితము అలాగనే ప్రభు స్తోత్రం తండ్రి పరిశుద్ధంగా ప్రభు బ్రతుకుతున్నామని వాక్యం చదివి వాక్యానుగుణంగా నడిస్తే అయ్యా కేవలం నీ జ్ఞాపకార్థంగా ఉంటాము తప్ప మేము పరిశుద్ధపరచబడేది కేవలం నీ రక్తం ద్వారానే తండ్రి. అందుకోసమే నీ సన్నిధికి వచ్చి పరిశుద్ధపరచబడుటకు అదిగో ప్రభు మా శరీరం, ప్రాణం, ఆత్మ నీకు అప్పచెబుతూ నీ బలియాన్ని స్మరణించుతున్నామయ్యా. నీ రక్తం ద్వారా కడుగుమని ప్రాధేయపడుతున్నాము తండ్రి. కనుక నువ్వు కడుగుతే తప్ప నేను జీవంలో మేము స్థిరపరచబడలేమయ్యా, నిబంధనలో మేము నిలబడలేమయ్యా. కడుగుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు స్తోత్రము తండ్రి. ఈ లోకంలో ప్రభు చాకలి అంటే బట్టలు పిండే వ్యక్తి, ఆ చాకలి వ్యక్తి అయినా ప్రభు స్తోత్రం తండ్రి ఎంత చనువుగా, ఎంత ప్రభు చలువుగా చేసినా, ఎంత తెలుపుగా చేసినా కానీ అదే నీ తెలుపుకు అది సాటి రాదు సెలవిచ్చి ఉన్నావయ్యా. నువ్వు గొప్ప ప్రకాశవంతమైన తేజస్సు కలిగిన దేవుడు, నువ్వు పరిశుద్ధపరచబడిన దేవుడు తండ్రి. ప్రభు స్తోత్రము తండ్రి పరిశుద్ధ దేవుడు. మన పరిశుద్ధ పరిశుద్ధకు ప్రభు స్తోత్రము తండ్రి. నేను ప్రాధేయపడిన వారికి, నేను స్వర్ణం వచ్చిన వారికి, నీకు పశ్చాత్తాపడిన వారికి ప్రభు నువ్వు స్తోత్రంతో పరిశుద్ధపరచబడటానికి వెనుకదీయవయ్యా. ప్రభు నువ్వు పరిశుద్ధపరిచే దేవుడు కనుక నీ సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నామకార్థ క్రైస్తత్వం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో మార్పు కలిగే విధంగా సాయించాం ప్రభువా. మాలో మార్పు లేనిది ప్రభావ మేము బ్రతకలేము తండ్రి. మా ప్రార్థనలో మార్పు, మా భక్తుల మార్పు, వాక్యం పఠించడంలో, మా ఆత్మీయ జీవితంలో మార్పు దయచేయం. దినదినం ఎదిగే విధంగా ఉండే మార్పు మాకు కలగచేయం ప్రభు స్తోత్రము తండ్రి. మా భక్తినత, అపవిత్రత తీసుకురాకుండా కాపాడమని ప్రార్థన చేస్తాం. మా భక్తుల మెచ్యూరిటీ లేదయ్యా, మా యొక్క ప్రార్థనలో మెచ్యూరిటీ లేదయ్యా, వాక్యం పఠించడంలో మెచ్యూరిటీ లేదయ్యా. నామకార్థంగా పోతుందండి. ఈ యొక్క తత్వం నుంచి విడిపించి నిజమైనటువంటి మారుమస్సు దయచేమో అయా, తగ్గింపు దయచేమో యథార్థంగా ప్రభువా. అయా నీతో అనుబంధము, అయా నీతో ప్రభు పెని వేసుకునే అనుగ్రహము పొందే విధంగా ఈ దినమున మాతో మాట్లాడమని నమ్ముచున్నామయ్యా.
ముఖ్యంగా స్తోత్రము తండ్రి, నీవు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండుటకు కోరుకోవాలని, నన్ను ఆశ్రయించమని ఈ విధంగా మాతో మాట్లాడవయ్యా. కనుక మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన పొందున్నాను యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. May the God bless you. Praise the Lord.